ఎలా అనిపించింది మరి 12 ఇయర్స్ తర్వాత ఒక ఛాన్స్ వచ్చేసింది, అది కూడా హీరోగా? అంటే నాది ముందు ఒక మూవీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏదో ప్రాబ్లం వల్ల ఆగిపోయింది అక్కడ. సో దాని తర్వాత స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాం, వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక మూవీ మీకు తెలుసు, ఒక మూవీ స్టార్ట్ అయ్యి ఆగిపోతే పీపుల్ అడుగుతూ ఉంటారు ఏమైంది ఎప్పుడు రిలీజ్, హీరో అన్నావు అదన్నా ఇదన్నా అని మాట్లాడుతాం. మనకన్నా బాధ పక్కన వాళ్ళకు ఉంటుంది, ఇంతేనా అంతేనా అవ్వవా ఇవ్వవా అని చెప్పేసి. సో అక్కడ జరిగే రియాలిటీ వాళ్ళకి తెలియదు, ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా తెలీదు, వాళ్ళకి చెప్పలేము. ఇక్కడ ఇలా జరుగుతుందంటే మరి ఎందుకు నీకు ముందే చెప్పా కదా వెళ్ళొద్దని చెప్పాము కదా, చక్కగా జాబ్ చేసుకోమన్నాము లేదంటే పెళ్లి చేసుకోమన్నాము, అవన్నీ కాకుండా సినిమా అని తిరుగుతాం ఎందుకు అన్నట్టు మాట్లాడుతారు. కానీ ఈ గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలియదు కదా. సో ఎన్నో ఆడిషన్స్ ఇచ్చిండే బయట చాలా మందికి సెలెక్టెడ్ అంటారు, వెళ్ళిన తర్వాత 5 లక్షలు పెట్టాలి 10 లక్షలు పెట్టాలి క్యారెక్టర్కి అంటారు. సో సార్ దండం పెడతాను ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని అడుక్కునే వాళ్ళు చాలా మందిని